హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. జిన్నా షరీఫ్ అనే పేరు తెలియని వారు బహుశా అన్నమయ్య జిల్లాలో ఉండరేమో. ఆయన తండ్రి గారు షైక్ మొహమ్మద్ అలీ జిన్నా జ్ఞాపకార్థంగా స్థాపించినదే మన జిన్నా సేవా సంస్థ. ఉచిత అంబులెన్స్ కానివ్వండి, వైద్య శిబిరాలు, రక్త శిబిరాలు స్థాపించి వేలాది మందికి సహాయం చేశారు. తాను సంపాదించిన మొత్తంలో కొంతవరకు పేద ప్రజలకు సహాయపడాలని స్థాపించినదే మన జిన్నా సేవా సంస్థ. ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పటికీ కూడా ఎవరైనా ఇంటికి రానివ్వండి, వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ఆపద అంటే అన్న అనేటట్టు ప్రతి ఒక్కరు జిన్నా అన్న దగ్గరికి వెళ్తే ఒక న్యాయం జరుగుతుంది, సహాయం కానివ్వండి, ఒక ధైర్యం కానివ్వండి, అది కోరుకుని ప్రతి ఒక్కరు రాయచోటి ప్రజలు మొత్తం కోరుకునేది జిన్నా సేవా సంస్థ. మీరు రెండు కాళ్ళు లేదు బతుక్కోవాలని చెప్పి చాలా చోట్లకి వెళ్ళినారు, ఎవరు మీకు సహాయం చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినారు, ఎవరు సహాయం చేశారు? ఇప్పుడు మీరు ఎలా ఉంది మీ పరిస్థితి? దేవుని పనానా మేడం, ఇవన్నీ తిరిగేసిన ఎవరు సాయం చేయలే మేడం. తర్వాత మా సరిఫ్ అన్న 4 మాటలు తిరిగినాం మేడం. అన్న మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి పిలిచినాడు మేడం. ఇంటికి పిలుచుకొని వచ్చి కాల్లో పిలుచుకొని వచ్చి మనకు కాల్లో కూర్చొని పెట్టుకొని తావ చూపించి అన్నీ చేసినాడు మేడం. తర్వాత మళ్ళీ ఇంటికి పిలుచుకుని పెట్టినాడు అన్న పిలుచుకొని పోయేసి మర్చిపోయాను మేడం. ఏమంటే నీతో ఉండవు, నీకు సాయం చేస్తాను, నువ్వు 2 కాళ్ళు లేవు ఎట్టాను కానీ నీకు సాయం చేస్తా అన్నాడు గాలి పంపుతో పెంచాలి వేస్తా అంటే మేడం, గాలి పంపుతో కొడతా అంటే కింద కూర్చొని చూసి పెంచలు వేసేది అంతా చూసి తర్వాత వచ్చి ఆయన మటుకు పని చేస్తున్నామంటే నీకు షెడ్ వేసిస్తా, తర్వాత గాలి మిషన్ తీసిస్తున్నాడు మేడం. షెడ్ మిషన్ తీసిస్తా చేసుకుంటావా అన్నాడు. సరే అన్న. మళ్ళీ అన్న తావ మాట్లాడి తర్వాత వచ్చి స్థలం మాట్లాడి తావ నీవు ఉండి వాళ్ళకు మనకు ఇబ్బంది లేక ఈ తావలో ఇన్నే జరిపించాలా, నువ్వు బాగుండాలా, నేను మాట కోరుతాను అని చెప్పి అన్న మాట ఇచ్చేసినాడు మేడం. అంతా చెప్పేసి ఇచ్చినాడు అన్న. తర్వాత ఆ పని ఇప్పుడు యాటాయిలు కానీ మేడం సత్తా దేవుని చేతిలో వేసి పెంచలు వేసిస్తున్నా మేడం. సరిపన్న మనకు ఈ కలింగలో అంటే మర్చిపోయాడు మేడం. అంత అన్న మనకు గుండెల్లో తిరుగుతూ ఉంటాడు అన్న. ఎట్టన కానీ సగరేతిరని కానీ మేడం ఫోన్ చేస్తున్నా సగరేతి పలుకుతాడు. షరీఫ్ అన్న మాకు హెల్ప్ చేయ, నాకు నా బిడ్డలకి నా భర్తకి నేను బజ్జీలు పకోడాలు టీ రొంత చేసుకుంటా ఉన్నా మేడం. అమ్మా రెండు కాళ్ళు సరిలేదు, వికలాంగుడు అయినా కూడా నేను పట్టుదలతో పని చేసి నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని పోషిస్తాను అని చెప్పి సహాయం కోసం జిన్నా షరీఫ్ దగ్గరికి వచ్చారు. మానవ సేవ మాధవ సేవ అని ఎందుకంటారు పెద్దలు అంటే, దేవుళ్ళకి పాలాభిషేకం చేసేనో, టెంకాయలు కొడితేనో, ప్రసాదాలు పెడితేనో పుణ్యం రాదు. ఇలాంటి ప్రజలకి ఇలాంటి కాళ్ళు 2 సరిగా లేకపోయినా ఈయన పట్టుదల చూసి బతుక్కుంటాను, ఈయన ధైర్యానికి మెచ్చి స్థలం మాట్లాడించి పంచషార్ పెట్టి వాళ్ళకంటూ ఒక జీవనాధారం కలిగించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే బతికేటట్టు, 2 కాళ్ళు లేదు అన్న మాట ఎంత మనసుకి బాధ కలిగిస్తుందో, అలాంటి వ్యక్తి తన కాళ్ళు లేకపోయినా 10 మందిని పోషించేంత స్థోయికి ఇప్పుడు వచ్చారు. (2023) 14వ తేదీ జనవరి 1 మీ లైఫ్లో ఊహించని ఒక సంఘటన. చాలా బాధాకరమైన రోజు అనమాట. అది లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట. పెళ్ళైన నెలకే భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి కూతురు అమ్మగారి ఇంటికి వెళ్తుంటే బైక్ యాక్సిడెంట్ జరిగి ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అబ్బాయిది కాలు పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం కూడా. చిన్న ఏజ్ లోనే ఇలా జరిగింది. ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఘోరం ఎలా జరిగింది ఏంటి?
వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం కూడా. ఇది అడగడం కూడా నాకు చాలా బాధగానే ఉంది, అయినా కూడా తప్పదు కాబట్టి అడుగుతున్నాను. మా పెళ్ళైన నెలకే వాళ్ళ అత్తగారింటికి పోతా అన్నారు పండగకు. ఈ వెనక పక్క అది వచ్చి గుద్దేసింది. భార్య ఆడనే చనిపోయింది చోట్లోనే. పిల్లోనికి కాలు పోయింది, ఏలూరుకి వేసుకొని పోయినారు, అక్కడ తీసేసినారు కాలు. మళ్ళీ వచ్చి ఆయన వచ్చి సాయం చేసినాడు, చెప్పినాడు. మళ్ళా కడోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ తలారంతా డబ్బులు వేసినారు నా బిడ్డ బతికి ఇంటికి వచ్చేదానికి. షరీఫ్ గారు వచ్చి ఏం ధైర్యం ఇచ్చినారు మీకు? నీకేం భయం లేదు, మేము ఉండాము అని చెప్పినాడు మా. ఆ ధైర్యం నిజంగా చాలా గ్రేట్ మా. మంచి ధైర్యం ఇచ్చినాడు. సొంత వాళ్ళే అడుగుతామని తప్పించుకొని తిరుగుతా అంటారు, అలాంటిది ఎవరో తెలీదు వచ్చి మీకు నేనున్నాను చెప్పడం గ్రేట్. అవుమా, అంత పని చేసినాడు ఆయన, మంచోడు పాపం. మేము ఎప్పుడు అనుకుంటానే ఉంటాం. మేము అతనికి తెలియకపోయినా కూడా అతను అంతను తెలుసుకొని వచ్చి మాకు 10,000 అనేది ఆర్థిక సాయం చేసి లైఫ్లో ఇంకా భరోసా ఇచ్చారండి. మాకు మోటివేషనల్ స్పీచ్ అనేది ఎక్కువ ఇచ్చారు, మనోధైర్యం ఇచ్చి మీకు ఇంకా లైఫ్లో మీకు ఏమన్నా చేస్తాము, మీకు ఉపయోగపడేది మమ్మల్ని సంప్రదించని ఇచ్చి మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ఇచ్చారండి. నిజమైన నాయకుడు అండి ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాకు జరగకముందు ఆ అన్నను ఎవరో నేను తెలియదండి. నేను నాకు జరిగిన హెల్ప్ గురించి అన్న ఎందుకు ఇలా చేస్తున్నా నేను ఎంక్వైరీ చేసి అన్న వీడియోస్ ఫాలో అయ్యి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసి ఫాలో అయ్యి చేస్తున్నాను. ఫ్యాన్ పేజీ పెట్టి అన్నది చాలా చేస్తాడండి. నా ఒకటే మాట అండి, నా పానం పోయేప్పుడు 4 లక్షల మంది నా పాడు ఎత్తాలండి. 4 లక్షల మంది కాదు, 4 కోట్ల మంది ఎత్తారు నాకు ఆలోచన. బాబు నీకేమైంది? నాకు యాక్సిడెంట్ అయింది. ఎక్కడ తగిలింది? కాలుకి తలకాయకి. మళ్ళా కాలుకి ఏం చేసినారు తగిలింటే? ఆపరేషన్ చేశారు. తలకి తలకి ఆపరేషన్ చేసినారా? ఇప్పుడు ఎట్లా నొప్పి ఏమన్నా ఉందా? నొప్పి ఏం లేదు. బానే ఉందా ఇప్పుడు? హెల్త్ అంతా కూడా బాగానే ఉంది. ఎప్పుడైనా నొప్పి అని మమ్మీకి చెప్తావా? ఎక్కడెక్కడ నొప్పి వేస్తుంది చెప్పు? ఎక్కువ ఈ కాళ్ళనే నొప్పి. నడిచేటప్పుడు. తలకాడ అంతా బాగుందా? తలకాడ ఏదో పైప్ వేసినారన్నారు కదా మేడం, ఏంది అది పైపు? తలలో నుంచి అదే తలలో నీరు నిలబడకుండా పాసకుండా పోయేదానికి పైప్ పెట్టారు మేడం. నుంచి కనెక్ట్ చేసి. అవును మేడం, బొడ్డు కాడికి పెట్టారు. తలలో నుంచి తలలో నీరు నిలబడితే బాబుకి అనేది బ్రెయిన్కి ప్రాబ్లం అని చెప్పని తలలో నీరు నిలబడకుండా పాసకుండా పోయేదానికి తలలో నుంచి పైప్ వేసారు. అది తీసారని అడిగితే ఇప్పుడే తీయము, బ్రెయిన్కి ప్రాబ్లం లేకపోతేనే తీసాము, బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసేది లేదు, లైఫ్ లాంగ్ అట్లా ఉండాలివా అని చెప్పి. అంటే ఆ పైపు చిన్నగా ఉన్నది సార్ అని అడిగితే వాళ్ళు మేము చెప్తాంలే అంటున్నారు. సో ఇప్పటికైతే ట్రీట్మెంట్ అయిపోయింది మేడం, కానీ ఇప్పుడు కానీ ప్రాబ్లమే బాబుకి. ప్రాబ్లంనే చేసుకుంటా ఉన్నాను. అందరి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆడుకుంటాడు. ఆడుకుంటాడు కానీ ఎవరు రాలేరు దగ్గరికి. అవును, బాబుతోనే బతుకుంటా ఉన్నాను. బాబు అనేది లేకపోతే అసలు నేను బతికినా కానీ వేస్ట్ అన్నట్టుగా ఉంటా మేడం. నేను ఇప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం చెప్తారో, ఏ టైంలో ఏం చెప్తారు అనేది భయం. అంటే గడ్డ పెరిగినా కానీ మళ్ళీ సర్జరీ చేసేదానికి కానీ లేదని చెప్పేశారు. ఇక్కడంటే నాకంటే ఎవరు లేరు. సారే సారే నాకు చాలా సార్లు 2 సార్లు హెల్ప్ చేసి సారే చెప్తాడు, ఏదన్నా నీకు టిఫిన్ సెంటర్ జరగకపోయినా కానీ నాకు చెప్పమ్మా, నేనే ఏదో ఒకటి చూపిస్తాను నీకు, ఏదో ఒకటి చేసుకుందామని సారే చెప్తాడు. చాలా సార్లు చెప్పాడు కానీ సార్ నాకు. నమస్తే మా, మీ పేరు? ప్రమీల మేడం. నాకు 2 మూగిబిడ్డలు మేడం. రాయచోటి నుంచి వికలాంగుల మీటింగ్ అని చెప్పింటే మేమందరం పోయినాం మేడం. అక్కడ సార్ వాళ్ళు చాలా మంది వచ్చినారు, చిన్న సార్ వాళ్ళు వచ్చినారు, మీటింగ్ చెప్పినారు, అన్నం పెట్టినారు. ఏమన్నా బీదోళ్ళకి ఏమన్నా సాయం చేస్తామ్మా ఏదన్నా అని చెప్పినారు. నేనుండి వ్యాపారం చేసుకుంటా మేడం, సార్ మాకేమన్నా సాయం చేయండి, 2 వికలాంగుల బిడ్డలు, ఏం తెలీదు,
భర్త లేడు అని చెప్పినా మేడం. చెప్తే ఆ సార్ ఉండి సరేలే మీకు కూడా సాయం చేస్తాను, ఏ రూపంగా చేయాలని అడిగినాడు మేడం. అడిగితే మాకు ₹1,00,000 లోన్ ఇప్పిండి మేడం సార్, అర్థం కట్టి సబ్సిడీ లోన్ ఇప్పిండి సార్, అర్థం కడతాము అర్థం కట్టలేము, సబ్సిడీ లోన్ ఇప్పిండి సార్ వికలాంగుల తరపున అని అడిగినాం. మేము అట్ట కాదమ్మా, నేను ఫ్రీగా నీకు డబ్బులు ఇస్తాను, లోన్లు అయింది నాకు తెలీదు అని చెప్పినాడు. సార్ చెప్పినట్టే వచ్చి నాకు 10,000 సాయం చేసినారు. మా ఇంటికి వచ్చినారు, నా బిడ్డలను నన్ను చూసి నాకు బట్టలు, నా బిడ్డలకు నా కొడుక్కి బట్టలు, మా బిడ్డకు బట్టలు అన్నీ తీసిచ్చి 10,000 సాయం చేసినాడు వ్యాపారం చేసుకోమని. దాంతో నేను మళ్ళా సరుకు తెచ్చుకున్నా. సారు నీకు ఇంకా సాయం చేస్తామ్మా, బిడ్డలను ఇడుచుకన్నా సాగుతాను కాబట్టి అని జున్నా సారు బాగుండాలా చెప్పిపోయినాడు. ఇచ్చినాడు కూడా. నా ఇంటికి వచ్చి చేసుకుంటానా మేడం, జరుగుతుంది మేడం, వ్యాపారం చేసుకుంటాను. ఆ సార్ బాగుండాలి మేడం. 10,000 సాయం చేసినాడు ఇంటికి వచ్చి. నేనేదో నలుగురు చెప్తాన్నారు మామూలుగా మీటింగ్ అనుకుంటే ఆ సారు మాట తప్పకుండా మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినాడు, వ్యాపారానికి 10,000 ఇచ్చినాడు. మీకు నేనున్నాను భరోసా ఇచ్చినారా? చెప్పినారు సార్. ఏం చెప్పినారు? ఎప్పుడైనా మీ టౌన్ చూస్తే నాకు బాధమ్మా, ఇది ఎవరు లేని నేను మనసారా నీకు సాయం చేస్తానా అని చెప్పిపోయినాడు. ఇంతకుముందు సార్ తెలుసా మీకు? తెలియదు మేడం. అప్పుడప్పుడు ఎలా ఉన్నారని పరామర్శిస్తున్నారా? ఆ సార్ ఏం ఫోన్ చేస్తాడు, నా చెల్లు బాగలేదు మేడం. చిన్న మనిషి ఆయన పెద్ద స్థాయిలో వచ్చినాడు, ఎదిగినాడు. చాలా మంచోడు ఆయన కూడా, వాళ్ళ ఆయన కూడా చాలా మంచోడే, మన కొడుకు కూడా చాలా మంచోడే. ఎవరైనా ఏమైనా సాయం కావాలంటే ఆడికి పోతే కూడా ఆయన డబ్బులు కూడా ఇస్తాడు, సాయం చేస్తాడు. పెళ్ళిళ్ళకి ఇళ్ళకైనా ఎక్కడికైనా పోవాలంటే కూడా డబ్బులు కూడా ఇస్తాడు. బీదోళ్ళకి చాలా సాయం చేస్తాడు. రాజకీయంగా వస్తే ఇంకా మేలు జరుగుతుందా? ఇంతమందికి అంత మేలు చేస్తాడు. రాజకీయాలు దిగితే ఇంకా బాగుంటుంది, బాగా ఓట్లు కూడా ఆయన కూడా వస్తుంది. జిన్నా సేవా సంస్థ గురించి తెలుసు కదా? బాగా తెలుసుమా, అన్నీ చేస్తాడు. బండ్లు కానీ ఏదైనా కానీ అంబులెన్స్లు కానీ అన్ని బాగా చేస్తాడు. ఆయన రాజకీయాలు వస్తే మంచిది, మా రాజకీయాలకు వస్తే మంచిది. ఆయన అన్నీ చేస్తాడు. సన్నా బండి వాళ్ళకి లెక్కిస్తాడు, 10,000 లెక్క బండ్లు పెట్టిస్తాడు, అన్ని బాగా చేస్తాడు. ఆయన వచ్చే మంచిదే. షేక్ అజిజుల్లా. ఏం చేస్తుంటారు? బిజినెస్ మేడం. జిన్నా సేవా సంస్థ గురించి తెలుసా? నలుగురికి ఉపయోగపడే మనిషి. కామన్ మ్యాన్ గానే ప్రజలకు ఇంత సేవ చేస్తున్నారు, వస్తే ఇంకా ఎలా చేస్తారు? అతని కనుక ఒక అవకాశం ఇస్తే ఇంకా ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఉంటారని మేము భావిస్తున్నాము. ఆయన కూడా ఒక మంచి లీడర్గా ఎదగాలని కూడా నేను అభిమానిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా రాజకీయంలో ఆయన ఇప్పుడేం పాత్ర పోషించడం లేదు, భవిష్యత్తులో పోషించాలని నేను అనుకుంటున్నాను. జిన్నా సేవా సంస్థ అనేది అందరికీ నీడీ పీపుల్కి, కుల మతాలకు అతీతంగా ఎవరికైనా కూడా జస్ట్ వాళ్ళకి నీడ్ ఉన్నట్టు వాళ్ళని నోటీస్కి వెళ్తే ఈవెన్ వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి కొంచెం సేవ చేస్తున్నారండి. మీరు సంస్థ గురించి విన్నారు, ఎవరికైనా సాయం చేసి మీ కళ్ళ ముందు చూసారు? నేను చాలా చూశానండి. అంటే రెఫరల్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా నీడీ పీపుల్స్ ఉన్నట్టు నా నోటీస్కి వచ్చినట్టు నేను కూడా తీసుకెళ్ళి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం చేశారండి. ఈవెన్ నేను కూడా వాళ్ళ సంస్థ తరఫు నుంచి బెనిఫిట్ అంటే నేను కూడా లాభం పొందాను. నేను కూడా నాకు ఇంత ఫామ్ నేను ఎక్స్పాండ్ చేశానంటే కేవలం జిన్నా షరీఫ్ అన్న వల్లనే. నేను అన్న లేకపోతే ఆల్మోస్ట్ నేను రోడ్డు మీద ఉండాల్సిందే. నేను కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఓసారి ఆ వీడియో చూసామంటేనా, ఒకరికైతే కళ్ళు పోయినాయి, అతనికి పోయి హెల్ప్ చేసినారు. ఎక్కడో పోయి ఏదో ఊరికి పోయి హెల్ప్ చేసి వచ్చినారు. అది ఇంటానే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. డబ్బులు ఖర్చు పెట్టేది పక్కన పెడితే అదే పనిగా టైం తీసుకొని పోయేది చాలా గొప్ప విషయం. అది ఒక్క రోజున అతని మాదిరిగా బతకాలని ఉండదు నాకైతే. వాళ్ళ ఫాదర్ కాడి నుంచి నాకు తెలుసు, ఒక పేద కుటుంబాలకు, ఎంతో కుటుంబాలకు ఆయన మేలు చేశాడు. ఒక చిన్న అంగళ్ళు పెట్టడం కానీ, వేరే వాళ్లకు ఒక ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ఆయన ఒక ఆలోచన అనేది చాలా మంచిది. రాజకీయాల్లో లేనందువల్లే ఇంత సేవ చేశారంటే ఆయనకు ఏదో ఒక స్థానం, పొజిషన్ అనేది, క్యాడర్ అనేది ఏదో ఒక మేల్ క్యాడర్, హై లెవెల్ క్యాడర్ ఇస్తే ఇంకా మరింత సేవ. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 మందికి చేసింటారు, ఇప్పుడు సుమారు 1000 మందికి చేస్తారు, ఆ తర్వాత 10,000 మందికి చేస్తారు. ఇట్లా ఇంక్రీజ్ అవుతా పోతుంది. తప్పకుండా ప్రజలు ఆయనకు పట్టం కడతారు. పేదోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, దిక్కులేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. ఈ దీని గురించి కూడా డాక్టర్లకు తిరుపతిలో అంతా షరీఫ్ పై మాట్లాడినారు. నాకన్నా వయసులో చిన్నవారే, కానీ షరీఫ్ గారు మాట్లాడినారు, ట్రీట్మెంట్ చేస్తామన్నారు. నాకు ఒక 9 నెలల ముందు సీరియస్ అయిపోయింది. ఏం సీరియస్? బ్రెయిన్లో బ్లడ్
గడ్డ కడతా ఉంది అని డాక్టర్లు చెప్తే ఆ రోజు ఫోన్ చేస్తే ఆ రోజు కూడా అంబులెన్స్ కడప వరకు పంపించారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బెంగళూరు కానీ తిరుపతి కానీ పొమ్మంటే బెంగళూరుకు వాళ్ళ బండిలోనే రూపాయి డబ్బు తీసుకోలేదు. వేరే వాళ్ళకి ఏమైనా డీజిల్ పాడు ఏమైనా తీసుకుంటారేమో తెలియదు, మాకైతే రూపాయి డబ్బు తీసుకోకుండా వాళ్ళ సొంత అంబులెన్స్లోనే నన్ను పంపించారు. దేవుని దయ వల్ల మేము దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు ఆయనకు ఒక సన్మార్గం ఆ రూట్లో వెళ్ళే ఇది చేస్తారు. అట్లా సరిపోయేమో ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిం అనేది ఏం లేదు, సహాయం చేస్తారు. ఏదైనా బాధ అంటేనే అన్న వెళ్తాడు, ఇమీడియట్లీ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు. రాజకీయాల్లోకి వస్తే అందరికీ మంచి జరుగుతుంది. పేద ప్రజలకు సహాయం చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న ఎప్పుడూ ఒక మాట అంటున్నాడు, ఎప్పుడూ ఖాళీగా ఉండొద్దండి, ఏదో ఒక పని చేస్తూ ఉండండి అని అన్న అంటూ ఉంటాడు. అన్న రావడం చాలా చాలా అంటే చాలా మంచిది. జిన్నా సేవా సంస్థ స్థాపించి ఎన్నో వేల మందికి సేవలు చేసి జిన్నా షరీఫ్ గారు ఒక అందని శిఖరాలకు ఎదిగారు. ఇలాగే రాయచోటి ప్రజల్లో ఓ మనసున్న మహారాజుగా నిలిచిపోయారు.